హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చలానా కోసం బైక్ను ఆపడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి ప్రాణం పోయిందని వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు అక్కడున్న వారిపై లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే, చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న బైక్ను పోలీసులు ఆపే క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ వాహనదారుడు అదుపు తప్పి కింద పడ్డాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడటంతో ఊహించని ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఘటనా స్థలంలో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఇతర వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో బాలానగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు అలియాస్ బాబ్జీగా గుర్తించారు. హైదరాబాద్లో కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు బాలానగర్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి తమ బ్రదర్ జోష్ బాబు మృతి చెందాడని మృతుని సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపారని వారు ఆరోపిస్తున్నారు. బైక్ ముందుకు వెళుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని లాగాడని, ఆ సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్ మద్యం మత్తులో ఉన్నాడని అంటున్నారు. చొక్కా పట్టుకుని లాగడం వల్లనే అదుపు తప్పి జోష్ బాబు అలియాస్ బాబ్జీ బస్సు చక్రాల కింద పడి చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు జోష్ బాబు తలపై నుంచి వెళ్లడంతో అతడు స్పాట్లోనే మరణించాడు. అయితే జోష్ బాబుకు వివాహమై 2 చిన్నపిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. జోష్ బాబు కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వేడుకున్నారు. అయితే పోలీసుల తీరుపై అక్కడే ఉన్న వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో పోలీసులు, వాహనదారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ అంబులెన్స్లో మృతదేహంతో సహా కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో బాలానగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కుటుంబ సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీంతో నిరసనకారులు ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అంబులెన్స్ను పంపించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.